కనుక మీ అందరు ఈరోజు గౌరవ సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంత చక్కగా మమ్మకు అందరికీ బిల్లుకు ఆదరించి ఆమోదం పొందుతున్నందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. నాకు కూడా అంటే ఇంతకుముందే చెప్పాను, నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేశాను. ఎందుకంటే ఇదే సభలో ఇప్పుడు మాకు సహచార శ్రీధర్ గారు మంత్రిగా ఉండే, ఆనాడు సబ్ ప్లాన్కు చైర్మన్గా ఆనాడు సబ్ ప్లాన్ కూడా తీసుకుని తమరు కూడా మంత్రిగా ఉండే ఆ రోజు మా ఎంబడి. అదే రకంగా తెలంగాణ వాదన కూడా హైకమాండ్లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ కూడా తెలంగాణ వాదన వినిపించే అవకాశం కూడా లభించింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఈ బిల్ ప్రవేశపెట్టాలి, దీనిపైన ఒక కో చైర్మన్గా పోస్ట్ ఇచ్చి అధ్యయనం చేయమని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అన్ని అవకాశాలతో ఈరోజు ఇది నా అదృష్టంగా భావిస్తాను. కానీ ఒక్కటి మాత్రం యథార్థం, వాస్తవం. దిస్ బిల్ ఈజ్ మెంట్ ఫర్ సోషల్ జస్టిస్. దిస్ ఈజ్ నాట్ అగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ, discriminating any community, belittling any community. We believe in social justice and it is brotherlyhood. అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఈ ద్వేషాలు ఇలాంటి ఎక్కడ లేకుండా ఇట్స్ ఒక వాటా బ్యాక్వర్డ్నెస్, దాని ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేస్తుండు. అందరూ కూడా మీ ద్వారా సభ ఆమోదిస్తుందని చెప్పి విశ్వసిస్తూనే సెలవు తీసుకుంటారు.